45 అనుభవం ఉందని డప్పు కొట్టుకునే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంతంగా ఉపన్యాసాలు చెప్పలేని దుస్థితికి చేరుకున్నారు. తన పాలన స్వర్ణయుగమని, ఇప్పటి పాలన రాతియుగమని ప్రచారం చేస్తున్నారు. అసలు చంద్రబాబు తానిచ్చిన హామీని ఏనాడైనా అమలు చేశారా? వైఎస్ జగన్ తానిచ్చిన హామీల్లో ఏదైనా విస్మరించారా? చంద్రబాబు వైఎస్ జగన్ పాలనలోని తేడా ప్రజలందరికీ తెలుసు. కానీ దుష్ప్రచారం చేయడంలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన చంద్రబాబుకి మైండ్ బ్లాంక్ అయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాతి యుగపు నాయకుడు చంద్రబాబు తీరుపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యూహకర్తలు రోజుకొక డైలాగు నేర్పి జనం మీదకు వదులుతున్నట్లున్నారు. వారు ఆ డైలాగును సరిగా చూసుకుంటున్నట్లు లేదు. దాంతో అవి ఒక్కోసారి ఎదురు తగులుతున్నట్లున్నాయి. ఈ మధ్య చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా అని జనాన్ని ప్రశ్నించారు. నిజంగానే ఇది చాలా మంచి ప్రశ్న. చంద్రబాబు 14 ఏళ్ల పాలనను, వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనను బెరీజ్ చేసుకుంటే ఎవరిది రాతియుగ పాలనో ఎవరిది స్వర్ణయుగ పాలనో ఇట్టే తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల రాజకీయంలో ఎన్ని వందల సార్లు మాట మార్చారన్న దానిపై విశ్లేషణ చేస్తే ఒక పెద్ద పరిశోధనా గ్రంథమే అవుతుంది. ఇక అదే జగన్ చెప్పారంటే చేస్తారంతే అన్నది జనం మాట. దానికి పూర్తి ఆధారాలు కూడా కనిపిస్తాయి. అందువల్లే ఏపీలో ప్రజలకు ఇది నిజంగానే స్వర్ణయుగ పాలనని చెప్పాలి. ఎన్నడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజల అవసరాలు తీర్చడం కోసం వారి ఇళ్ల వద్దకు వెళ్ళినట్లు చూశామా? అది ప్రస్తుతం జగన్ పాలనలోనే కదా జరుగుతోంది. వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలన్నా, ఇతరులకు వివిధ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నా వాలంటీర్లే వెళ్ళి ప్రజలకు అందించడం ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో అయినా జరుగుతోందా? అంతదాకా ఎందుకు? చంద్రబాబు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏలుబడిలో ఇప్పుడు ఏం జరుగుతోంది? లక్షలాది మంది జనం కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలు వస్తాయో రావో కానీ దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడి ఉండవలసి వచ్చింది. తీరా చూస్తే దరఖాస్తులు కొన్ని రోడ్డు మీద దొరికాయట. ఆ పరిస్థితి ఏపీలో జగన్ పాలనలో ఉందా? చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఎన్నడైనా వృద్ధుల గురించి ఆలోచించారా? ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు, రేషన్ వంటివి ఇళ్లకే ఇవ్వాలన్న ఆలోచన చేశారా? కానీ జగన్ చెప్పారు, చేసి చూపించారు. అందుకే చంద్రబాబుది రాతియుగపు పాలన, జగన్ది స్వర్ణయుగపు పాలనని వేరే చెప్పనవసరం లేదు. తాను విజనరీ అంటూ పిచ్చి పుస్తకాలు అచ్చేసి ప్రజలను మోసం చేయడం స్వర్ణయుగ పాలనని చంద్రబాబు చెప్పదలిస్తే చెప్పవచ్చు. కానీ ప్రజలు ఆయన టైంలో పడిన అవస్థల నేపథ్యంలో టీడీపీకి 23 సీట్లే వచ్చాయన్న సంగతి మర్చిపోయి ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రజలు అంత అమాయకులా? జగన్ అమ్మఒడి స్కీమ్ కింద పేద పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడానికి గాను 15,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే దాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఒక ఇంటిలో 2-3 పిల్లలున్నా తాను ఇస్తానని ఎందుకంటున్నారు? ప్రభుత్వ స్కూళ్లలో జగన్ ఆంగ్ల మీడియం పెట్టి పేదలకు ఇంగ్లీష్ విద్య నేర్పడం చంద్రబాబు దృష్టిలో రాతియుగం అన్నమాట. నాదొక సలహా, జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్లను చంద్రబాబు స్వయంగా చూసి రావాలి. అక్కడ క్లాస్ రూమ్లో ఉన్న టీవీలు, డిజిటల్ క్లాసుల సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడిప్పుడే ఆంగ్లంలో మాట్లాడుతున్న పేద విద్యార్థులను చూసి ఇది స్వర్ణయుగమో కాదో చంద్రబాబే తేల్చుకోవాలి. చంద్రబాబు తన టైంలో అసలు ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోగా విద్య అన్నది ప్రైవేట్ బాధ్యతని తేల్చేశారే. మరి జగన్ ఏమన్నారు? ప్రజలకు విద్యే సంపద, విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత, పేదలందరికీ చదువు అందించాలని చెప్పారు కదా. దీన్ని బట్టి అర్థం కావడం లేదు చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా సాగిందో. చంద్రబాబు టైంలో ఎన్నడైనా ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించారా? అలా ఎందుకు చేయలేదు అంటే ఆయనది రాతియుగపు పాలన కాబట్టి. జగన్ మొదటి నుంచి విద్యతో పాటు వైద్య రంగానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటున్నది వాస్తవం కాదా? అందుకే ఇది ప్రజలు మెచ్చిన పాలన అయింది. కాకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా మాఫియాగా మారి దీన్ని మొత్తానికి మసిపూసి మారేడికాయ చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు కూడా రాతియుగం, స్వర్ణయుగం అంటూ పోలిక తెచ్చి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. పాలనా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రాతియుగం అవుతుందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తే స్వర్ణయుగం అవుతుందా? లేక చంద్రబాబు టైంలో మాదిరి రుణమాఫీ హామీ ఇచ్చి రైతులను గాలికి వదిలేయడం స్వర్ణయుగం అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. స్థూలంగా చూస్తే జగన్ టైం నిజంగానే ప్రజలకు, ముఖ్యంగా పేదలకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. చంద్రబాబు పాలన మాత్రం ఖచ్చితంగా స్టోన్ పీరియడే అవుతుంది. విజయవాడ స్వరాజ్ మైదానాన్ని చైనా మాల్కు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహంతో పాటు
బ్రహ్మాండమైన రీతిలో టూరిస్ట్ కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. దీన్ని కదా స్వర్ణయుగం అనాల్సింది. పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 3 నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాలకు సురక్షిత నీరిచ్చిన జగన్ది స్వర్ణయుగం అవుతుంది. కానీ అసలు వారి సమస్యలనే పట్టించుకొని చంద్రబాబుది స్వర్ణయుగం అని చెప్పుకుంటే సిగ్గుచేటు. 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేసిన జగన్ కదా స్వర్ణయుగ కథానాయకుడు అని అనాల్సింది. నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ తెచ్చిందెవరు? 1,00,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేసిందెవరు? అవుకు 2వ టన్నెల్ పూర్తి చేసిందెవరు? పోలవరంలో 48 గేట్లను ఏర్పాటు చేసిందెవరు? వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి 2వ టన్నెల్ను దాదాపు పూర్తి చేసిందెవరు? కొప్పర్తి పారిశ్రామిక వాడను తెస్తున్నదెవరు? రామాయంపట్నం వద్ద ఇండోసోల్ ఇండస్ట్రీని తేవడానికి సంకల్పించిందెవరు? కేవలం ఎల్లో మీడియాతో పిచ్చి ప్రచారం చేసుకుంటూ తాను ఊహాలోకాల్లో తిరిగిన అమరావతిని భ్రమరావతిగా మార్చి జనం రాతియుగంలో ఉన్నారులే అని భ్రమించి ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు. కాబట్టే చంద్రబాబు పాలనకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇంత జరిగినా మళ్ళీ రాతియుగం, స్వర్ణయుగం అంటూ పోలికలతో స్పీచ్లు, ఇలా ఉపన్యాసాలు ఇవ్వడానికి కాస్త అయినా ఇంగితం ఉండాలి. అసలు 45 ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు ఎవరో రాసిచ్చిన డైలాగులు చదివే దుస్థితిలో ఉన్నారంటేనే అర్థమవుతుంది ఆయన ఇంకా రాతియుగం మనస్తత్వంలో ఉన్నారన్నమాట.